మల్లయ్య యాదవ్ గారు, ప్రధానంగా ప్రభుత్వం చేసింది ఒకే ఒక కుట్ర తెలంగాణ ప్రజల మీద, అంటే కీలకంగా చేస్తుంది, కాళేశ్వరం మీద కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నది. నిన్న పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణ జరిగిన సందర్భంగా ఈటెల మాట్లాడిన మాటలను వక్రీకరించి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా కథనాలు ప్రసారం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఏం మాట్లాడిండ్రు అని అంటే సిడబ్ల్యూసీ మహారాష్ట్ర అభ్యంతరాల వల్లే రీడిజైన్ అంటూ చెప్తే వాళ్ళు కేసీఆర్ పేరు తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా కూడా మెయిన్ బ్యానర్ ఐటమ్స్ రాసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎందుకు కమిషన్ల ముందు మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించి ఏం చేయదలుచుకుంది ప్రభుత్వం, ఆ ప్రభుత్వ అనుకూల మీడియా అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఏమంటారు? వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు అడుగడుగున ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులందరూ కూడా. వాళ్ళ చేతగాని తనాన్ని, వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వం చేసిన పనులని కొనసాగించలేక ఈరోజు ఏదో రకంగా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప మరొకటి లేదు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల కాలంగా ఒకవైపు బనకచెర్ల పేరు మీద నీళ్ల దోపిడీ జరుగుతూ ఉంటే, తెలంగాణలో కనీసం హైదరాబాదు లాంటి రాజధాని నగరంలో తాగటానికి మంచినీళ్లు కూడా లేవు అని చెప్పి హెచ్చరికలు జరుగుతూ ఉంటే, నీళ్ల బిందెలు పట్టుకొని ట్యాంకర్ల కోసం ఎదురు చూసే పరిస్థితి మళ్ళా గత కాంగ్రెస్ హయాంలో ఏ రకంగానైతే నీళ్ల కొట్లాటలు పట్టణాలు జరిగిన అటువంటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి అని చెప్పేసి ఒకవైపు అధికారులు, పత్రికలు, జర్నలిస్టులు, సామాజిక మాధ్యమాలు హెచ్చరిస్తున్నా పట్టించుకొని ఈ ప్రభుత్వం ఈరోజు రైతుల గురించి ఆలోచించని ఈ ప్రభుత్వం నీళ్ల దోపిడీ ఒకవైపు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతా ఉంటే మౌనం వహించి వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు వేరే వాళ్ళ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనీస అవగాహన కూడా ఆ శాఖ మీద లేదు. గతంలో అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెడితే నేను ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్తాడు. ఈ రోజు కూడా బనకచెర్ల మీద జర్నలిస్టులు మాట్లాడితే నేను ప్రిపేర్ అయ్యి రాలేదు, మళ్ళీ ఒకసారి మీకు చెప్తా అని అంటాడు. కనీసం ఎస్ఎల్బిసిలో 8 మంది చచ్చిపోయిన శవాలను కూడా బయటకు తీయలేని అసమర్థ మంత్రి ఈరోజు ఈ రాష్ట్రానికి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకమైన ప్రయత్నాలు చేసి ఎదుటి వాళ్ళ మీద అబండాలు వేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నీళ్లు తీసుకుపోయింది వాస్తవం కాదా? తెలంగాణకి నీళ్లు లేకుండా మన వాటా అదనంగా రావడం కోసం కొట్లాడటం పక్కకు పెడితే, ఈ తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాని కూడా కనీసం తెచ్చుకోలేకపోయారు, వాడుకోలేకపోయారు. ఇక్కడ అదనంగా వాళ్ళు తీసుకొని పోతా ఉంటే శ్రీశైలం డ్యామ్ నుంచి పట్టించుకునే పరిస్థితి లేదు, అడిగే పరిస్థితి లేదు. ఒకవైపు సముద్రంలోకి నీళ్లు పోతున్నాయని చెప్తారు. సముద్రంలోకి నీళ్లు పోతున్నాయని చెప్పేసి గోదావరి జలాన్ని వదిలిపెట్టడానికి ఎవరికి లాభం చేయడానికి, ఎవరిని ఉద్ధరించడానికి? పంట పొలాలు ఎండిపోతూ ఉంటే, అంతకుముందు పరిపాలించిన రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెసే కదా. 2014 కంటే ముందు ఎందుకు ఈ పంటలు లేవు, ఎందుకు ఈ వరిధాన్యం వేసుకోలేకపోయారు, రైతులు ఇంత సుభిక్షంగా ఉండలేకపోయారు? 2014 అధికారంలోకి కాంగ్రెస్ నుంచి విముక్తి జరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరిగిన ఫలితాల వల్ల, నీటి ప్రాజెక్టుల వల్ల ఈరోజు సస్యశ్యామలంగా తెలంగాణ ఉభయ గోదావరి కృష్ణ వల్ల మారితే, ఈ మారిన రైతాంగం ఈరోజు సుభిక్షంగా ఉంటే, పంటలు వేసుకుంటే పంటలకి కూడా నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. ఎండిపోయినాయి ఒకవైపు మొన్న వేసవకాలం పంటలు. రైతులు గగ్గోలు పెట్టారు, కాలువలు తవ్వీరు. గతంలో నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతం అంతా, ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం అంతా ఈరోజు సస్యశ్యామలమైంది. కేసీఆర్ గారు చేసిన భగీరథ ప్రయత్నం వల్ల మేము పంటలు వేసుకోగలిగినాం. మళ్ళీ అది కొనసాగిస్తున్నామని చెప్పేసి పంటలు వేసుకోవడానికి వాళ్ళు హామీ కూడా ఇచ్చిన హామీ మేరకు పంటలు వేసుకుంటే, ఆ పంటలు వేసుకునే కళ్ళ ముందే ఎండిపోతుంటే రైతులు గగ్గోలు పెడితే కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. దున్నపై మీద వర్షం కురిసినట్టు వాళ్ళు ఎప్పటికప్పుడు పబ్బం గడుపుకునే ప్రయత్నాలు, ప్రసంగాలు, పేపర్ల ద్వారా ఎదుటోళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రోజు ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది లేదు. ఉద్ధరిద్దామనే ఉద్దేశం వాళ్ళకి లేదు, ఉద్ధరిస్తారనే నమ్మకం ప్రజానికానికి. మల్లయ్య యాదవ్ గారు, తెలంగాణ పెద్ద ప్రమాదంలో పడే విధంగా కుట్రలు చేస్తా కూడా ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ప్రధానంగా అంటే, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళు ఏం రాయించుకుంటారంటే మూసి ప్రక్షాళనే ప్రధాన లక్ష్యం అని చెప్పుకుంటారు. ఒకవైపు సాగునీళ్ళు అవసరం లేదు, తెలంగాణకు తాగునీళ్ళు అవసరం లేదు, కానీ మూసి ప్రక్షాళనే ప్రధాన ఉద్దేశంగా చెప్పుకున్నారంటే ఏం అర్థం చేసుకోవాలి? ఎందుకంటే కీలకమైన అంశాలకు సంబంధించి సమీక్షలు చేయడానికి వాళ్ళకి టైం లేదు, వాటికి సంబంధించి స్టడీ చేయడానికి టైం లేదు, కానీ మరి దేనికి టైం ఉందని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న సందర్భం. వాళ్ళు డబ్బులు దండుకోవడానికి అవకాశాలు ఎందులో ఉన్నాయో వాటిని రుచుతూ ఉన్నారు, ఆ వెతికే పనిలో ఉన్నారు. వాటిని పన్ను చక్కబెట్టడానికి ఎవరైతే మామూలుగా వాళ్ళకు మూటలు ముందే ఒప్పచెప్తారో ఆ ఒప్పచెప్పే కాంట్రాక్టర్లని వాళ్ళు
ఎలిజిబిలిటీ లేకపోయినా, లేకపోతే డిస్క్వాలిఫై అయినా, లేకపోతే బ్లాక్ లిస్ట్ లో ఉన్న వాళ్ళనైనా వెతికి పట్టుకొని డబ్బులు ముందే పర్సంటేజ్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెతికి కొత్త పేర్లతోని కొత్త ప్రాజెక్టులు అని చెప్పేసి సామాన్యులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళు రేపు ఉద్ధరించేది ఏమి ఉండదు. ఈ మూసీ అనేది స్ట్రీమ్ లైన్ చేయడానికి, ఈ నీటిని, మురికి నీటిని శుద్ధి చేయడానికి ఆల్రెడీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. వాటిని కొనసాగిస్తూనే ఈరోజు రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఇటు సామాన్యులకి, అటు చుట్టుపక్కల పరివాహక ప్రాంతంలో గుడిసెలు వేసుకున్న వాళ్ళు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేద్దామంటే అది వేరే విషయం. సామాన్యులు నడి రోడ్డు మీద అర్ధరాత్రి పోయి బుల్డోజర్లతో కోలు కొట్టేసి వీధిన పడేసి మీ పబ్బం గడుపుకొని ఇవాళ ఏదో సుందరీకరణ అనే పేరు మీద వేరే వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని మూటలు తీసుకొని ఎలిజిబిలిటీ లేని బ్లాక్ లిస్టెడ్ వేరే దగ్గర డిఫాల్టర్స్ గా ఉన్న బ్లాక్ లిస్టెడ్ కంపెనీస్ తీసుకొని వచ్చేసి ఈ రోజు పనులు చేద్దామని చెప్పేసి ఏదో ఊదరగుట్ట ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప ఏ పనులు చేసి ఇవాళ 18 నెలల కాలంలో ఇస్తా అన్నవి కొనసాగించలేదు. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కొనసాగించిందో, ప్రజలకు ఉపయోగించిందో, రైతు బంధు ఇచ్చే దిక్కు లేదు ఇవాటి వరకు. రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న రైతులకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. రుణమాఫీ అని ఊదరగొట్టిరు. డిసెంబర్ 7వ తారీఖున ఎన్నికలు కాగానే 9వ తారీఖు నుంచి రుణమాఫీ అయితే తెచ్చుకున్న వాళ్ళు కూడా తెచ్చుకోండి అని చెప్తే పాపం అమాయక రైతులు నమ్మిరు. ఇవాళ కనీసం ₹1,00,000 ఉన్నోళ్ళు కూడా చాలా మంది ఇంకా బాధితులుగానే మిగిలిపోయారు. రుణగ్రహీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రుణం మాఫీ కాక బ్యాంకుల మధ్య ఉంటున్నా కానీ పట్టించుకునే నాదుడు లేక ఈ రోజు బాధపడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులు వాళ్ళు ఏమి గమనించే పరిస్థితి లేదు. వాళ్ళకి కమిషన్లు ప్రధానంగా ఎక్కడి నుంచి రావాలి? నిన్న మనం చూసాం, నాగర్ కర్నూలు ఎంపీ సొంత కార్యకర్తల దగ్గరనే నిధులు విడుదల చేయడానికి 10% తీసుకుంటుండని చెప్పేసి కార్యకర్తలే మామూలుగా ఆరోపించి వాళ్ళ పార్టీ అధిష్టానానికి ఉత్తరాలు రాసేది. బట్టి గారి మీద ఆల్రెడీ ధర్నాలు చేసేది పోయి సెక్రటరియట్ లో. ఇది ఓపెన్ రహస్యమే. 20% మామూలుగా తీసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవటమే కాకుండా వాళ్ళ నాయకులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి బాధపడటమే కాకుండా ఇవాళ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఏ పని కావాలన్నా, బిల్లులు పాత రిలీజ్ చేయాలన్నా 20% ఇస్తే తప్ప రిలీజ్ కావాలనేది ఇది జగమెరిగిన సత్యం. ఈ రోజు ప్రజలలో నోట్లో నాంతున్న మాట. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ నాయకులకి యాదృచ్ఛికంగా అధికారంలోకి వచ్చినాం మీ మాయమాటలు చెప్పి ఈ అధికారాన్ని కాపాడుకొని మామూలుగా ఈ 3.5 సంవత్సరాలు, మిగిలిన 3.5 సంవత్సరాలు ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలనే ఒక ఆలోచనతోనే ఉన్నారు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడే ఏ ప్రాజెక్టుని చేద్దామని కానీ, ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశం కానీ ఈనాటి పాలకులకు లేదు అనేది ముమ్మాటికి వాస్తవం.